జూబ్లీ హిల్స్లో గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంది? అంటే ఏ పార్టీ వచ్చే అవకాశాలు అనేవి ఎలా కనిపిస్తుంది? అంటే గత 2 నెలల నుంచి కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. గతంలో మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మీద, ఢిల్లీ ఎన్నికల మీద కూడా నేను చెప్పినట్టే పార్టీలు అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో 110 సీట్లు వస్తాయని చెప్పి నేను మహారాష్ట్ర వెళ్ళి అక్కడ బయట తీసుకున్నప్పుడు అక్కడ పబ్లిక్ బయట తీసుకొని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బేస్ మీద నేను 110 సీట్లు వస్తాయని చెప్తే 110 స్థానాలు పైగా 132 సీట్లు బీజేపీ పార్టీ రావడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా నేను గ్రౌండ్ రిపోర్ట్ బేస్ మీద 27% బీజేపీ పార్టీ గ్రాఫ్ ఉంది కాబట్టి ఇంకా 3%, 23% పెరిగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి అదే గ్రౌండ్ రిపోర్ట్ బేస్ మీద కొన్ని అంశాలు ఫ్యాక్టర్స్ తీసుకొని చెప్పడం జరిగింది. అక్కడ కూడా మన బీజేపీ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఏపీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కొన్ని అంశాలు ఫ్యాక్టర్స్ ఆధారంగా ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పాను. అలాగే గెలవడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ చీలే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా చీలదని చెప్పాను. ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా 40% ఉంది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు 2023 తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలకి 90 రోజుల ముందు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది. 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో నేను చెప్పినట్టు అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఒక నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గారు 2600 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా గెలుస్తారని చెప్పాను. సో ఇక్కడ ప్రధానంగా జూబ్లీస్ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను. అనేక అంశాలు, అనేక ఫ్యాక్టర్స్, పార్టీకి ఉన్న బలాలు, అభ్యర్థికి ఉన్న బలాలు, పార్టీకి ఉన్న బలహీనతలు, అభ్యర్థికి ఉన్న బలహీనతలు, అదేవిధంగా పార్టీకి ఉన్న వ్యతిరేకత, పార్టీకి ఉన్న సానుకూలత, అనేక ఫ్యాక్టర్లు, అనేక అంశాలను తీసుకొని చెప్పడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా బలహీనమైన అభ్యర్థులు, అంటే వ్యక్తిగతంగా ఓటు బ్యాంకింగ్ అనేది లేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా బలహీన అభ్యర్థులుగా మనం ఒక రాజకీయ విశ్లేషణ చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంకింగ్, స్టాండర్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నా సరే బలమైన అభ్యర్థి ఉండకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అయింది కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సానుభూతి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి భావించారు. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో సానుభూతి అనేది బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అవ్వలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలతోటి మాగంటి సునీత గారికి వ్యక్తిగతంగా ఈ ప్రజా జీవితంలో ఆమెకు పెద్దగా ఎక్కువ అనుభవం లేకపోవడం కూడా ఈ కార్యకర్తలకి ఆమెకు మధ్యన కోఆర్డినేషను, ఆమె ఇచ్చే స్పీచ్ కావచ్చు, లేకపోతే ఆమె ఇచ్చే మెసేజ్ కావచ్చు, క్యాడర్కి కనెక్ట్ అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సరే బలహీనమైన అభ్యర్థులు ఉండడం వల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ వైపు వెళ్లకుండా ఉండిపోయిందనమాట. సో సాధారణంగా బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ వైపు షిఫ్ట్ అవుతుంది, అలా షిఫ్ట్ అవ్వలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకల్ దీపారెడ్డి గారిని లేటుగా అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే లేటుగా అనౌన్స్ చేశారో బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఫాలోవర్సు, ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉండే ఎవరైనా ఓటర్స్ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ రేసులో లేదేమో అన్న ఫీలింగ్ కలిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కయ్యాయి అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ 2 ఫ్యాక్టర్లు తీసుకెళ్లారో ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే ఉన్నాయి, బీజేపీ పార్టీ రేసులో లేదు అన్న ఫీలింగు ఓటర్లోను కార్యకర్తలను బలంగా స్ప్రెడ్ చేశారు. చివరి 5 రోజులు లేదా 7 రోజులు ఈ బీజేపీ పార్టీ బలంగా ప్రయత్నాలు చేసినా మా అభ్యర్థిని బీజేపీ పార్టీ అభ్యర్థి ఫోర్స్లో లేరు, అంటే గెలిచే అవకాశాలు లేవు అన్న ఫీలింగు వాళ్ళ కార్యకర్తలో రావడం అనేది ఇక్కడ మైనస్ పాయింట్ బీజేపీ పార్టీ సమస్య. అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి సీటు కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ సీటు కోసం 4 అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడితే నవీన్ యాదవ్ గారికి సీటు రావడం జరిగింది. నవీన్ యాదవ్ గారికి సీటు రాకముందే 2 వీక్స్ ముందే నేను చెప్పాను, ఇదే ఏరియాలో నవీన్ యాదవ్ సీటు రాకముందు మీరున్నారు, 2 వీక్స్ ముందు చెప్పాను నవీన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ చేస్తారని చెప్పాను లేదా. సో 2 వీక్స్ ముందు చెప్తే నవీన్ యాదవ్ సీట్ ఇస్తారు. సో క్యాండిడేట్కి ఇలాంటి ఫ్యాక్టర్స్ ద్వారా ఇస్తారని కూడా నేను ముందుగా చెప్పాను. సో నవీన్ యాదవ్ గారికి సీట్ ఇవ్వడం వల్ల ఆ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగా ఉత్సాహం చెందారు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థికి 3వ అధికార పార్టీ నుంచి సీట్ ఇచ్చారు కాబట్టి ఎలాగైనా మనం గెలిపించుకోవాలి అన్న ఫీలింగు వాళ్ళ కార్యకర్తలు లో ఎక్కువ కనిపించింది. సో సీట్ రావడమే వాళ్ళ ఒక ఆనందోత్సవాలకు వెళ్ళారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు కేవలం నవీన్ యాదవ్ గారికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అవసరం, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా అవసరమైంది. సో ఈ అంశం కూడా ప్రధానమైన అంశం. ఈ గెలుపు నవీన్ యాదవ్ గారికే కాకు రేవంత్ రెడ్డి గారికి అవసరం, కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం. అందుకే రేవంత్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువసార్లు ప్రచారాలకు రావడం జరిగింది. ఇది ఒక ప్రధాన కారణం. అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే మాత్రం
25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఓటర్స్ నవీన్ యాదవ్ గారికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ పడే ఓట్లు కృష్ణానగర్, యూసఫ్గూడ, కార్మిక నగర్లో నవీన్ యాదవ్ గారికి 40% వ్యక్తిగతంగాను 10% పార్టీ పరంగా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంద్రానగర్లో 40% నవీన్ యాదవ్ గారికి పడే అవకాశం ఉంది. సైడ్ 3లో 30% పార్టీ పరంగాను 20% నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఆరోగ్య నగర్లో కూడా నవీన్ యాదవ్ గారికి 50% ఓట్లు పడే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వన్ సైడ్ పడే ప్రాంతాలు స్వరాజ్ నగర్, బంజారా నగర్, వినాయక్ నగర్, ఇంద్రనగర్, వెంగళరావు నగర్లో సుమారుగా 60% బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఉంది. ఇది చాలా టఫ్, ఎందుకంటే ఈ వెంగళనగర్ కాలనీలో రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మీటింగ్ పెట్టారు. సో అనేక అంశాలు మేము తీసుకొని చెప్తున్నాం. 60% ఈ వెంగళరావు నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఉంది. రెండు పార్టీలకి టఫ్ ఉన్న ప్రాంతాలు పెద్దమ్మ నగరు, గుడ్డోలు బస్తీ, షేక్పేటలో 50% పడే అవకాశం ఉంది. వెంగళరావు నగర్ కూడా 50-50 ఛాన్స్ ఉంది. 60% 10% ఎక్స్ట్రా బీఆర్ఎస్ పార్టీ పడే అవకాశం ఉంది. అదేవిధంగా బోరబండ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అడ్డా. ఈ బోరబండలో కూడా బీఆర్ఎస్ పార్టీ బాగా లీడింగ్లో ఉంటుంది. అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా లీడింగ్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ పార్టీ అభ్యర్థి నుంచే మాగంటి గోపినాథ్ గెలవడం జరిగింది. ఈ టీడీపీ పార్టీ సంబంధించిన కేడరు, ఈ టీడీపీ పార్టీ సంబంధించిన ఓటర్సు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ గారిని చూసి కాదు, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని చూసి టీడీపీ పార్టీ సంబంధించిన కేడర్సు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ గారిని కాకుండా పార్టీని, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసే అవకాశం ఉంది. సేమ్ ఫాలోవర్స్. ఇదొక అంశం. అదేవిధంగా అభ్యర్థులు బలాలు బలహీనతలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మీడియా మేనేజ్మెంటు, సోషల్ మీడియా మేనేజ్మెంటు, అదేవిధంగా ఏదైతే యూట్యూబ్ సంబంధించిన అంశాల్లో ఉన్న మేనేజ్మెంట్లు, ఇదంతా టోటల్గా మీడియా మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది, బీజేపీ పార్టీ రెండో స్థానంలో ఉంది, నవీన్ యాదవ్ గారు మూడో స్థానంలో ఉన్నారు. మీడియా మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ గారు పూర్తిగా ఫెయిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అగ్రకులాల గురించి మీరు చెప్పలేదు, చెప్పిన ఏరియాల వారిగా అంతా చెప్పారు. జూబ్లీహిల్స్ లో అగ్రకులాలు ఉన్నాయి, ఆ ఓట్లు ఎటుపడే అవకాశం ఉంది అంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగని చెప్తాను, మళ్ళీ డిస్టర్బ్ అవ్వదు. ఇది నవీన్ యాదవ్ గారు సంబంధించిన అభ్యర్థుల్లో బలాల్లోనే మీడియా మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ గారు ఫెయిల్ అయ్యారు. రాజకీయ వ్యూహాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది, బీజేపీ పార్టీ రెండో స్థానంలో ఉంది, నవీన్ యాదవ్ గారు మూడో స్థానంలో ఉన్నారు. ఎక్కడ రాజకీయ వ్యూహాల్లోనూ మూడో స్థానంలో ఉన్నారు, మీడియా మేనేజ్మెంట్లో కూడా నవీన్ యాదవ్ గారు మూడో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పోలింగ్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు, పోలింగ్ మేనేజ్మెంట్లో మాగంటి సునీత గారు రెండో స్థానంలో ఉన్నారు, పోలింగ్ మేనేజ్మెంట్లో లంకల దీపక్ రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ప్రజాదరణలో మాత్రం నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు, మాగంటి సునీత గారు రెండో స్థానంలో ఉన్నారు, లంకల దీపక్ రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారు. ఇది ప్రజాదరణకు సంబంధించిన అంశం. అదేవిధంగా పూర్తిగా ఈ అనేక అంశాలు, అనేక ఫ్యాక్టర్స్ రీసెంట్గా వాళ్ళ అమ్మగారు బయట కూడా తీసుకున్నాం. మాగంటి సునీత గారు, మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు కూడా కొన్ని తీసుకున్నాం. సో ఈ చివరి ఫ్యాక్టర్ అది కూడా 45% నుంచి 51% ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 6% ఓట్లతోటి షేర్తోటి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 2023లో ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో 52% ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు 10 నుంచి 15% ఎక్స్ట్రా పోల్ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 67%. అంటే ఈ టోటల్ ఓట్స్లో 67% అంచనా వేస్తే 2,65,320 ఓట్లు పోల్ అవుతాయని చెప్పి మేము అంచనా వేస్తాం. అంటే ఎన్ని ఓట్లు పోల్ అవుతాయని కూడా ఒక అంచనా వేసాం. 2,65,300 ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసాం. ఇందులో ప్రధానంగా 1,19,394 నుంచి 1,35,313 ఈ రెండు దగ్గర మధ్యలోని నవీన్ యాదవ్ దగ్గర ఫిగర్ ఉండొచ్చు. 1,19,394, 1,35,313 ఈ మధ్యలో నవీన్ యాదవ్ గారి ఫిగర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్య ఆయనకు వచ్చే ఓట్లు ఉండొచ్చు. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మెజార్టీ ఎంత అంటే 15,000 నుంచి 25,000 మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా పోలింగ్ శాతం పెరిగినట్లయితే మాత్రం నవీన్ యాదవ్ గారి మెజార్టీ తగ్గచ్చు, పెరగచ్చు. ఈ పోలింగ్ శాతం ఏదైతే పెరుగుతుందో అందులో 40% మళ్ళీ నవీన్ యాదవ్ గారికి పడుతుంది, 60% మళ్ళీ టీడీపీ బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ పడుతుంది. కాబట్టి ఈ చెప్పిన మెజార్టీ పెరగచ్చు, తగ్గచ్చు. ఇది మేము గత 2 నెలలుగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టర్లు, పార్టీకున్న బలాలు, అభ్యర్థులకున్న బలాలు, అనేక అంశాలు చాలా డెప్త్గా తీసుకొని మేము విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్తారు. మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ ప్లేస్లో ఉంది అన్నారు కాంగ్రెస్, ఎందుకు ఉంది అంటే యాక్చువల్గా ఇక్కడ చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు ప్రధానంగా చాలామంది కొంతమంది చులకంగా చూడడం కూడా జరిగింది. చాలామందికి నా దృష్టికి రావడం, నాకు చెప్పమని కూడా చెప్పారు. అంటే
ఈరోజు వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి ఒకప్పుడు మీడియా అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటనే పబ్లిక్ బయట వినేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఒక ఓటర్ కూడా ఏమనుకుంటున్నాడు, ఒక ఓటర్ అభిప్రాయం ఏంటి అనేది స్వయంగా పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని, ఓటర్ అభిప్రాయాన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకొని అప్లోడ్ చేసే స్థాయికి ఈరోజు యూట్యూబ్ ఛానల్ అని రావడం జరిగింది. అలాంటి యూట్యూబర్ని అంటే ఆ ఓటర్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈరోజు మేనిఫెస్టో పెడుతున్నాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని పబ్లిక్లో రుద్దేవాళ్ళు. ఓటర్ ఏమనుకుంటున్నారు అనేది యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేసే స్థాయిలో ఉంది. అంటే ఒక ఓటర్ ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని తీసుకొని అంత పెద్ద స్థాయి ఉంది. ఆ రకంగా ఉన్న యూట్యూబర్ని ఈరోజు కొన్ని అంటే రాజకీయ పరంగా కొన్ని పార్టీలు, నేను ఈ వ్యక్తి అని అనట్లేదు, చాలామంది అంత ఇంపార్టెంట్గా పర్సన్గా చూడట్లేదు. యూట్యూబ్ ఛానల్ అంటే అంత ప్రియారిటీ ఇవ్వట్లేదు. కానీ నిజంగా వాస్తవంగా చూసినట్లయితే మాత్రం వాళ్ళ ఎడిటింగ్ కానీ లేకపోతే వాళ్ళ కెమెరామ్యాన్కి కానీ కనీసం వాళ్ళు ఏమి ఇవ్వకుండా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళకి ఏమి రాకపోయినా సరే వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ టైంలో కనీసం ఓటర్ పబ్లిక్ టాక్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, అభ్యర్థి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో అనేక అంశాలు ఈరోజు ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో కార్మిక నగర్లో వీధి లైట్లు లేవన్న అంశాన్ని నేను స్వయంగా కార్మిక నగర్ కొండ మీదకి వెళ్ళి నేను పబ్లిక్ బయట తీసుకున్నాను. ఒకవేళ నిజంగా నేను బ్రేక్ పెట్టకపోయి ఉంటే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో వీధి లైట్లు లేవన్న అంశం బయటకు వచ్చేదా, ఆటో కార్మికుల అంశం కూడా నేను తీసుకురావడం జరిగింది. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కాకపోతే మిగతా శాటిలైట్ ఛానల్ తీసుకొచ్చేవా? సో ఎవరైతే కేవలం ఎందుకు వెనకబడ్డారని మనకు అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఎవరికుండే సోషల్ మీడియా టీమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని అంశాలు మైనస్ ఉన్నాయి, కొన్ని అంశాలు ప్లస్ ఉన్నాయి. అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అది అవసరం. కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ గారు గెలుపు అవసరం. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన అంశం కూడా ఈరోజు కొంతమంది మహిళల ఓట్లు అటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కొంత ఉంటాయి. సో ఇలాగ అనేక ఫ్యాక్టర్స్ మేము తీసుకున్నాం. మీరు అగ్రవర్ణాల కోసం చెప్పారు. సో అగ్రవర్ణాలు ఎటువైపు అంటే అగ్రవర్ణాలు ఎటువైపు అనే అంశం తీసుకొచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 22,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం సంబంధించిన ఓట్లు 1,10,000 మంది ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు సుమారుగా 1,50,000 మంది ఉన్నాయి. అదేవిధంగా దళిత ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఓట్లు ఉన్నాయి, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ దళితులు, ఎస్సీలు, బీసీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం చెందిన ఓటర్స్ కూడా ఒక 40% కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సినీ సంబంధించిన కార్మికులు వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారి ఫాదర్ని చూసి, శ్రీశైల యాదవ్ గారిని చూసి ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓసీ వర్గం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా వేసే అవకాశం ఉంది. సో 40% కమ్మ సామాజిక వర్గం చెందిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే సార్, అట్లాగే ఈ జూబ్లీస్లోనే దగ్గరగా ఒక 35% ఓటింగ్ ఉన్నా కానీ ఆ క్యాండిడేట్లు లేరు, ఆ ఓట్లు పడే అవకాశం లేదనే మాటలు కూడా వస్తున్నాయి. దాని గురించి మీరు ఏంటారు సార్? అంటే ఇంత పెద్ద జూబ్లీస్ నియోజకవర్గంలోని మొన్న ఎలక్షన్స్లో 52% పోలైంది ఓట్లు. 52% పోలింగ్ అయితే జెన్యూన్ రిజల్ట్ రాదు. జెన్యూన్ రిజల్ట్ అంటే ఏ అభ్యర్థి అయితే ఆ నియోజకవర్గంలో ఓటర్స్ ఉంటారు సార్, మాకు ఈ అభ్యర్థి గెలవాలని కోరుకుంటారు కదా, ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మినిమం 65 నుంచి 67% పెరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 10 to 15% పెరుగుతుంది మేము అంచనా వేసాము. సో అంటే 48% ఓటర్స్ అసలు బయటికే రావట్లేదు, పోలింగ్కే రావట్లేదు. సో ఈసారి ఖచ్చితంగా పోలింగు 10 to 15% పెరుగుతుందని చెప్పి నేను గత 1 వీక్ నుంచి చెప్తున్నాను. ఈసారి అనేక అంశాల ఫ్యాక్టర్ వల్ల ఈసారి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాగే దొంగ ఓట్లు పడే అవకాశం ఈసారి ఎక్కువగా ఉంది, గొడవలు జరగచ్చు, పోలీసుల రక్షణ కూడా పెరిగింది అనే ఫీలింగ్ వినపడుతుంది కామన్ మ్యాన్లో జూబ్లీస్లో. దాని గురించి ఏమంటారు మీరు? అంటే ఎక్కువ అంశాలు ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ పెట్టడం వల్ల అలా అనిపిస్తుంది. నిజంగా ఒకవేళ అలాంటిది ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి. సో ఓటర్స్కి ప్రశాంతంగా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. చర్యలు అన్ని తీసుకున్నారంటారు? అన్నీ తీసుకుంటారు, ఇంకా ఎక్కువ పకడ్బందీగా మీకన్నా కొంచెం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఇది పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే అది నెగిటివ్ అనేది వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉండదు. ఓటర్లందరూ స్వేచ్ఛగా వేసుకునే అవకాశాలు కల్పించాలి అని నేను భావిస్తున్నాను. నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు అంశాలు ఎక్కువ ఆయనకి ఫేవరబుల్గా ఉన్నాయి. కొన్ని మైనస్లు ఆయనకున్నా సరే అటువైపు అపోజిషన్ పార్టీ సంబంధించిన మాగంటి సునీత గారు, బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు వ్యక్తిగతమైన బలహీనలు, అంటే ఇండివిజువల్గా ఓటింగ్ శాతం వాళ్ళకి తక్కువ ఉంది. సో ఎప్పుడైనా రాజకీయాల్లో గెలవాలంటే వ్యక్తిగతమైన ఓటింగ్ ఉండాలి. ఆ వ్యక్తిగత ఓటింగ్ ఆయన తక్కువ ఉండడం వల్ల అది ఈయనకి ఫేవరబుల్ అయింది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు నవీన్ యాదవ్ గారికి కాకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా అవసరం, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది అత్యవసరం. సో కాబట్టి వాళ్ళు కూడా ఈ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తారు.